సాకలైలమ్మ జోహార్ జోహార్ సాకలైలమ్మ జోహార్ 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 వీరనారి సాకలైలమ్మ జోహార్ జోహార్ అమర హే సాకలైలమ్మ అమర హే జోహార్ వీరనారి సాకలైలమ్మ జోహార్ 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 సాకలైలమ్మ జోహార్ 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 సాకలి ఐలమ్మ గారి జోహార్ జోహార్ కొనసాగిద్దాం చిట్యాల ఐలమ్మ రాజేయాలను కొనసాగిద్దాం తమ్ముడు చిట్యాల ఐలమ్మ గారికి జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ధీరవంత వీరవంత చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. ఆనాడు భూస్వాములను పెద్దందారులను ఎదిరించి మా భూములు మాకే కావాలి, మేము పండించిన పంట మాకే దక్కాలి, మా సేద్యాన్ని దౌర్జన్యంగా లాక్కుంటున్న భూస్వాములను తరిమి కొట్టాలనే ఒక గొప్ప నినాదంతో ధైర్యంతో ముందడిగేసిన ధీర వనిత వీరనారి చిట్యాల ఐలమ్మ గారు. వారి చూపిన మార్గంలో ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం యువత, ముఖ్యంగా యువతీ యువకులు పోరాటంలో బడుగు బలహీన వర్గాల కోసం, పీడిత తాడిత జనాల కోసం, దౌర్జన్యానికి అణచివేతకు ఎదురీడి పోరాడాలని చెప్పేసి చిట్యాల ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందు తరానికి ఒక మంచి సంకేతం ఇవ్వాల్సిందిగా, పోరాట పటిమను కొనసాగించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, అట్లాగే మా అన్న తమ్ముళ్ళు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, అట్లాగే హృదయపూర్వక నమస్కారం. 95 సెప్టెంబర్ 26వ తేదీన సాకలి ఐలమ్మ ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. చిన్ననాటి నుండే ఆమెకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. 11 ఏళ్ల వయసులోనే వారికి వివాహం జరగడం, తనకు 5 కుమారులు, 1 కుమార్తె జన్మించడం జరిగింది. ఆ రోజులలో అంతమందిని సాధడం చాలా ఇబ్బంది కలిగి, బట్టలు ఉతికి అడుకొచ్చిన అన్నంతో సాధడం కష్టమని భావించి ఒక రెడ్డి గారి భూమిని సాగు చేయటకు లీజు తీసుకొని అందులో సాగు చేసుకుంది. ఆ రోజులలో మరి విష్ణూరు దేశాయిలు వేలాది ఎకరాలు వాళ్ళ చేతిలో ఉండే, వారి దౌర్జన్యానికి అంతులేదు. అది కాకుండా తాబేదారులు, పోలీస్ పటేల్ పట్వార్ల వ్యవస్థ కూడా అప్పుడు దారుణంగా ఉండే. వెట్టి చాకిరి అయితే ఘోరంగా. దొరల పొలాలలో మొదలు పనిచేసిన తర్వాతనే రెండోసారి పటేల్ పట్వారి దానిలో పనిచేసి చివరికి వాళ్ళ పొలాలలో నాటు వేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మరి ఆమె కొంత భూమిని సాగు చేసిన పంటను దోచుకెళ్లడానికి ప్రయత్నించినటువంటి విష్ణూరు దేశాయ్ గారి యొక్క గుండాలను ఎదిరించి పోరాటం చేసింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి సిపిఐ నాయకుడు, కమ్యూనిస్టు యోధుడు, ఆయన సాకలి ఐలమ్మకు ధైర్యాన్ని ఇచ్చి గుత్పల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు సాకలి ఐలమ్మ ఇంట్లోనే మరి వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు రజాకర్లను తరిమి కొట్టే దానిలో మరి కీలక పాత్ర వహించినటువంటి సాకలి ఐలమ్మకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి చేయడం జరిగింది. మరి సాకలి ఐలమ్మ గారి ఫోటో ఒక ముసల్తనంలోనే మొదట్లో ఆమె ఫోటో ఎవరి దగ్గర లేదు. చివరికి ఒక ఇల్లు కావాలనే ఉద్దేశంతో దిగిన ఫోటోనే ఇప్పుడు మనం ముసల్తనంలో ఉండేటువంటి సాకలి ఐలమ్మ దాన్ని చూసినాం. కానీ ఇలాంటి చరిత్రలన్నీ ఎలా జిందగీ అయితేనేమి, సాకలి ఐలమ్మ అయితేనేమి, వీరు మొదలైనటువంటి ఆ రోజు పోరాటాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరికి తెలియదు, చరిత్రలో వాళ్ళ పేరు ఎక్కడ లేదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేపట్టిన తర్వాత
వీరందరి చరిత్రను తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా వీరి యొక్క గొప్పతనాన్ని వీరి పోరాట పటిమను గురించి తెలియజేసి అప్పటి వరకు కూడా వీరి గురించి ఎవరికి తెలంగాణ ప్రాంతంలో తెలియలేదు, ఏ పాఠ్య పుస్తకాలలో కూడా వీరిది లేదు. ఈరోజు కోటిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి సాకలి ఐలమ్మ అంటే ఏ అక్షరాలు రానటువంటి సాకలి ఐలమ్మ పేరు పెట్టినటువంటి ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు ఇంతమందిని స్మరించుకుంటున్నామంటే అది కేసీఆర్ గారు చేసినటువంటి పోరాట ఫలితం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.